సార్ లెనిన్ కలెక్షన్స్ 60 పైన చూపిస్తున్నారు. సో ఫస్ట్ టైం అయ్య గారికి హిట్ కలిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇది 20 ఏండ్ల కోరిక అన్నట్టు. ఎప్పుడో సిసింద్రి వచ్చినప్పుడు ఆ నటన చూసాం. అప్పుడు మేము కూడా చిన్నపిల్లలం కానీ ఆ టైంలో తను ఆ యాక్టింగ్ చేస్తుంటే అసలు మాకు అమ్మ నాన్న అనేది తెలీదు, స్కూల్ అనేది తెలీదు. తను అంత చక్కగా నటన చేశాడంటే అటువంటి వానికి హిట్ రాలేదంటే అది ఒక రకంగా మనం చేసుకున్న తప్పన్నట్టు. తనకు నటనలో నెంబర్ 1 అప్పుడే అనిపించుకున్నాడు. ఈవెన్ తన తండ్రే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంటే ఒక హెల్పింగ్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలో చేసిండు. టబు గారు హెల్పింగ్ ఆర్టిస్ట్గా చేసిండు. మెయిన్ హీరో ఈ పిల్లాడే. అటువంటిది తనకు ఇన్నేళ్ళకు హిట్ రావడం అంటే అది కూడా చాలా గొప్ప విషయం. ఇంతకుముందుకు ఏదైతే సినిమా మిలిటరీ బేసిస్ మీద వచ్చిందో ఆ సినిమా ఫ్లాప్ కావడం అని చెప్పేసి బాధ కలిగించింది మాకు. అప్పుడే హిట్ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. ఇది హిట్ రావడం అనేది చాలా సంతోషము. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పేది ఆయనకు ఒకటే మాట, అయ్యా మీరు కూడా పెద్ద పెద్ద వాళ్ళలాగా సంవత్సరానికి 1-2 సంవత్సరాలకు ఒక సినిమా చేయొద్దు. సంవత్సరానికి ఎంతైనా 3 సినిమాలు కనీసం వచ్చేటట్టు చూడండి. ఒకప్పుడు రవితేజ గారు 3-4 సినిమాలు తీసుకొచ్చేసి ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీని పోషించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు ఆయన పేరు చెప్పుకొని బతికారు. ఆ రకంగా రావాల్సిన హీరోలు మాకు చాలా మంది కావాలి. ఇప్పుడు మీరు హిట్ కొట్టారు, ఆల్రెడీ మీ నటన కౌశల్యం అని చెప్పి మాకు చిన్నప్పుడే తెలుసు. దీంట్లో ఏదైతే ఫేక్ అంటున్నారో కలెక్షన్స్ అని చెప్పేసి అది ఒట్టి బూటకం అండి. ఏదైనా పొరపాటున ఫేక్ అని అనుకుంటే ఈలో 100 కోట్లనే చూపించేవాళ్ళు కదా. అంటే సార్ ప్రచారం కూడా బయట బాగా జరుగుతుంది. కొందరు ప్రొడ్యూసర్ కావాలని వేసుకుంటా ఉంటారు ఫేక్ కలెక్షన్స్ అని. సో ఇది కూడా అలాంటి కోదకి చెందిందని అని అంటున్నారు. మరి మీరేమంటారు? ఎవరైతే సినిమా చూడలేదో ఏం చూస్తాను సినిమా అని చెప్పి అనుకుంటారో పని లేక వాళ్ళు పెట్టిన మాట అన్నట్టు. ఇది సినిమా చాలా బాగుంది. పైగా వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుంది. డ్యాన్స్ అయితే ఎరగదీసారు. శ్రీలీలను తీసినప్పుడు మేము ఏమనుకున్నట్టు, అయ్యో శ్రీలీల లేదు, మిస్ అయినాం, మేబీ స్టెప్స్ అనేవి అటు ఇటు అయిపోతాయేమో, కాంబినేషన్ ఎలా కుదురుతుంది ఇద్దరికి అని చెప్పి అనుకున్నాను. కానీ ఇద్దరు సూపర్ కుదిరాయండి. డ్యాన్స్లో కూడా ఆ డ్యాన్సే చాలు 65 కోట్లు వచ్చినాయని చెప్పి నిజమని చెప్పి నమ్మడానికి. సినిమా కూడా చాలా బాగుంది. చూడడం వాళ్ళు ఎవరు ఉంటే చూడండి, చాలా బాగుంది. సో అయ్యగారు ఫ్యాన్స్ గురించి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. స్పెషల్ అభిమాని గురించి నాగార్జున గారు ఎలా అనిపించింది? ఈయన అని చెప్పేసి కాదండి, ఇప్పుడు సార్ చెప్పింది అందరికన్నట్టు థ్యాంక్స్ అని చెప్పింది. ఇప్పటివరకు ఎప్పుడైతే స్టోరీ విన్నారో అప్పుడే ఆయన ఒక మాట చెప్పేశారు, ఈ స్టోరీతోటి హిట్ కొట్టబోతుందని చెప్పేసి నాగార్జున. స్టోరీ విన్నకా నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లస్ హిట్ అయిన తర్వాత కూడా ఆయన చాలా శ్రమ తీసుకున్నట్టు. ఈవెన్ ఆయన సినిమా కూడా ఇంత పనిచేయలేదు నాగార్జున గారు. అంటే అక్కడ అర్థమవుతుంది ఒక తండ్రిగా తను ఎంత ఆదుర్త పడ్డారని చెప్పేసి. ఆయనే కాదు, ఆయనతో పాటు మేము కూడా ఆలోచనలో పడ్డాం అన్నట్టు. ఇంకెప్పుడు మాకు హిట్ అనేది ఈ సినిమాతో హిట్ కొట్టారు. చాలా బాగుంది. ఈ సినిమాలో ఏ కలెక్షన్ ఉన్నా ఇప్పుడు ఫేక్ అని చెప్పేసి ఎవరైతే అంటారో మేబీ 10% ఉండొచ్చు అంతేమో, అంతకంటే ఎక్కువైతే ఫేక్ అయితే ఏముండదు. అయినా వాళ్ళకి ఫేక్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫేక్ ఇచ్చుకోవాలనుకుంటే లాస్ట్ సినిమాకే చెప్పేవాళ్ళు, ఆల్రెడీ సినిమా నడవలేదు కానీ మాకు 100 కోట్లు అనేది ఆల్రెడీ వచ్చేసినాయి, మా ఖర్చులు మాకు వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అలా ఇవ్వాలనుకుంటే దానికి ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు అది ఎలాగో ఫ్లాప్ అని చెప్పేసి వాళ్ళు గమనుకున్నారు, అవసరం లేదని చెప్పేసి. ఇప్పుడు ఇది హిట్ కాబట్టి దీనికి వచ్చిన కలెక్షన్ కూడా నిజమే కాబట్టి అవి మాత్రం పోస్ట్ చేసుకుంటారు. లేదంటే వేసుకోవాలని ఎందుకు వేసుకోవాలండి? ఫస్ట్ డే 100 కోట్లు కాబట్టి మొదటి సినిమా అని చెప్పి వేసుకోవాలి కదా. ఫేక్ పెట్టాలని కూడా ఆ రకం పెట్టుకునేటోళ్ళు. నాగార్జునగా అటువంటి అవసరం లేదు. నాగార్జున గారికి ఆయన పెద్ద కుమార్ అంతే, చిన్న కుమార్ కూడా ఇప్పుడు హిట్ కొట్టిండు. వీళ్ళకి ఎవరికి ఫేక్ అనేది అవసరం లేదు. ఇదంతా ఏ అయితే బ్లాక్ మార్కెట్ అంటే చూడండి, వాళ్ళు అన్నట్టు ఈ పనులను చేసేటి వాళ్ళే పట్టించుకోకుండా హాయిగా సినిమా చూసండి, మీరు సంతోషపడతారు. అఖిల్ కెరియర్లో బెస్ట్ సినిమా లేని సో కలెక్షన్ కూడా 60 కోట్ల పైన వచ్చింది. ఎలా అనిపిస్తుంది అన్న? నిజంగా 1 వీక్కే 60 కోట్లు రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. నిన్న మొన్న వచ్చినటువంటి సినిమాలు కూడా పెద్ద సినిమాలు కూడా కొట్టలేకపోతున్నాయి. ఇంత తక్కువ టైంలో ఇంత చిన్న బడ్జెట్తో అంత కొట్టడం అంటే గ్రేట్. సో గతంలో వచ్చినటువంటి మా ఇంటి బంగారం అది తక్కువ టైంలో 100 కోట్లు కొట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రజలు చాలామంది అంటారు థియేటర్స్ రావట్లేదు అంటే మీరు మంచి సినిమాలు తీస్తే ఆటోమేటిక్ ప్రజలు వస్తారు. సో అట్లాంటి ఒక లెనిన్ సినిమా చూస్తుంటే ఆ క్లైమాక్స్ సీన్ కానీ సినిమా మొత్తం ట్విస్ట్ల మీద రన్ అవ్వడం కానీ చాలా బాగా అనిపించింది అన్న. అయ్య గారికి మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో తన కష్టపడ్డ కష్టానికి ఫలితమే లెనిన్ సినిమా. సో ఈరోజు 60 కోట్ల 70 కోట్ల 100 కోట్ల అనేది ప్రజలు వదిలేశారు ఆల్రెడీ. సో కలెక్షన్ పక్కన పెట్టేశారు. ప్రజలైతే ఫ్యామిలీతో వెళ్తున్నారు, ఇట్లాంటి సినిమా చూడాలని కోరిక కలిగింది కాబట్టి. సో కలెక్షన్ వర్షన్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది సినిమా అయితే. అంటే ఈ కొన్ని రోజుల నుంచి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తారు ప్రొడ్యూసర్లు అని చెప్తారు. సో అదే కోవకు చెందింది అనుకోవచ్చా లెనిన్? లేదన్న,
అన్న లెజెండ్ అయితే ఆ రకంగా లేదు. చాలామంది అవును మేము అవునని కాదన్న, సినిమా ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ డేనే సక్సెస్ మీట్ పెట్టుకుంటుంటారు, సో బ్లాక్ బస్టర్ రాసుకుంటుంటారు. కానీ లెనిన్ అయితే చాలా జెన్యున్గా 100% మంచి సినిమా అయితే, ప్రజలు మెచ్చిన సినిమా. అందరూ కూడా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు అన్న మన, ఎందుకంటే తన క్లైమాక్స్ సీన్స్ కానీ, సో మన అయ్యగారు ఒక పర్ఫార్మెన్స్ కానీ, భాగ్యశ్రీ బొర్స్ ఒక పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది అన్నమాట. సో ఎన్టీఆర్ యొక్క వాయిస్ ఓవర్ కానీ చాలా బాగా అనిపించింది అందరికి కూడా. చెటికలకి అయితే ఆయన పడ్డ కష్టానికి ఫలితం లభించింది. అది ఫేక్ కలెక్షన్స్ కాదు, నిజంగా జెన్యున్ కలెక్షన్ అని నేను నమ్ముతున్నాను. సో నాగార్జున గారు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అయ్య గారు అని చెప్పారు. ఎలా అనిపించింది? నిజం అన్న, నాగార్జున గారు అంత పెద్ద దిగ్గజమైన యాక్టర్ తను. సో తను ఒక కామన్ మ్యాన్ మనలాంటి, ఇప్పుడు అంటే అభిమానం వ్యక్తపరచే విషయంలో ఆయన ఫ్యామిలీ కూడా చూసుకుంటే పాపం వాళ్ళ భార్య మాట్లాడలేకపోతుంది. ఆయన అదేంటే ఫ్రూట్స్ అమ్ముకుంటూ బతికేవాడు. సో ఆయన అతను ఒక అభిమానాన్ని అయ్యగారు అని చెప్పడం వల్ల అంత పెద్ద స్టేజ్ మీద ఏకంగా నాగార్జున గారు చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. అభిమానానికి పెట్టిన పేరు అన్నట్టుగా. సో ఇటువంటి అప్పుడన్న హీరో అంటే ఎత్తైన హీరోలు కాదు కదా, సో ఇట్లా అభిమానాన్ని దగ్గర తీసుకున్నప్పుడే వాళ్ళు పెద్ద హీరోలు అవుతారు అన్నానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఆ ఫ్యామిలీ గొప్పదన్న, ఆ బ్లడ్ గొప్పది, అందుకోసం వాళ్ళు అట్లా అంత స్థాయికి దిగారనుకోవచ్చు.